దేవుని నామానికి స్తోత్రం. ఈ ఛానల్ని ప్రతిరోజూ చూడటం ద్వారా మీరు ఒక సంవత్సరంలో బైబిల్ చదవవచ్చు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నేటి వేద భాగం. ఆదికాండము 33వ అధ్యాయము. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుష్యులను వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును ఏసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగలించుకుని అతని మెడమీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తరువాత ఏసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఏశావు, నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు, నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పెను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పెను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. నీ కటాక్షము నా మీద వచ్చినది గదా, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను, మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను. గనుక అతడు దాని పుచ్చుకొని, మనం వెళ్ళుదము, నేను నీకు ముందుగా సాగిపోవదునని చెప్పగా అతడు, నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చునవి అనియు నా ప్రభువుకు తెలియను. ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్లవలెను. నేను నా ప్రభువునద్దకు శేయీరునకు వచ్చు వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలదిని, ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదనని అతనితో చెప్పెను. అప్పుడు ఏశావు, నీకిష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా అతడు, అది ఏలా, నా ప్రభువు కటాక్షము నా మీద నుండనిమ్మనెను. ఆ దినమున ఏశావు తన త్రోవను శేయీరునకు తిరిగిపోయెను. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకుని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడెను. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. ఆదికాండము 34వ అధ్యాయము. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఈ చిన్నదాని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన హమోరును అడిగెను. తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములో నుండినందున వారు వచ్చు వరకు ఊరకుండెను. షెకెము తండ్రియగు హమోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతాపము పొందిరి. వారికి మిగుల కోపము వచ్చెను. అప్పుడు హమోరు వారితో, షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది, దయచేసి ఆమెను
అతనికిచ్చి పెండ్లి చేయడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీ ఎదుట ఉన్నది. ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను. మరియు షెకెము, మీ కటాక్షము నా మీద రానీయుడి. మీరేమి అడుగుదురో అది ఇచ్చేదను. ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదను. మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పెను. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అన్నినదేమనగా, మేము ఈ కార్యము చేయలేము. సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము. అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలే నుండిన ఎడల సరి. ఆ పక్షమందు మీ మాట ఒప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించెదము. అప్పుడు మనము ఏకజనమగుదుము. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లను తీసుకుని పోవుదుమని చెప్పగా, వారి మాటలు హమోరుకును హమోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా నుండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడువు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో గనుడు. హమోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు, ఈ మనుషులు మనతో సమాధానముగానున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి. ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది కదా. మనము వారి పిల్లలను పెండ్లి చేసుకుని మన పిల్లలను వారికి ఇత్తము. అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందునట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా నుందురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవగును కదా. ఎట్లైనను మనము వారి మాటకు ఒప్పుకొందము. అప్పుడు వారు మనలో నివసించెదరనగా, హమోరును అతని కుమారుడగు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలోనిద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవీయు తమ కత్తులు చేతపట్టుకుని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్లిపోయిరి. తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలనందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలోనున్నదంతయు దోచుకొనిరి. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే. వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటివారును నాశనమగుదుమని చెప్పెను. అందుకు వారు, వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అనిరి. మార్కు సువార్త 5వ అధ్యాయం. వారా సముద్రమునకు అద్దరినున్న గెరసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసిడివాడు. సంకెళ్లతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లను తెంపి కాలి సంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్లు సమాధులలో కొండలలోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనుచు నుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి?
నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వానిని అడగగా వాడు నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనక ఆ పందులలో ప్రవేశించున్నట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములలోనూ ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడ వెళ్లి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండమని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళు, ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్లి యేసు తనకు చేసిన వన్నీయు దెకపొలియలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. యేసు మరల దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్రమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీయుండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతుననుకొని జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనక తన శరీరములోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడగగా ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడా స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరులకు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబటి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండియున్న గదిలోనికి వెళ్లి
ఆ చిన్నదాని చేయి పట్టి తల్లీతా కుమీ అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరములు ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి. జరిగినది ఎవనికీ తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. మార్కు సువార్త 6వ అధ్యాయం. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికీయబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సహోదరీమణులందరూ మనతోనున్నవారు కారా? అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటివారిలోను తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచూ బోధించుచూ ఉండెను. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికధికారమిచ్చి, ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకొనుడనియు 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికాజ్ఞాపించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడ మీరు బయలుదేరు వరకు ఆ ఇంటని బస చేయుడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనగా మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి మారుమనసు పొందవలెనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్లగొట్టుచు నూనె రాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచు నుండిరి. ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని, బాప్తిస్మమిచ్చు యోహాను మృతులలో నుండి లేచియున్నాడు గనక అతని యందు అద్భుతములు క్రియరూపములగుచున్నవని చెప్పెను. ఇతరులు ఈయన ఏలియా అనియు, మరికొందరు ఈయన ప్రవక్తయనియు, ప్రవక్తలలో ఒకని వలె ఉన్నాడనియు చెప్పుకొనుచుండిరి. అయితే హేరోదు విని, నేను తలగొట్టించిన యోహానే, అతడు మృతులలో నుండి లేచియున్నాడని చెప్పెను. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకొనినందున, యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనక ఇతడామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించియుండెను. హేరోదియ అతని మీద పగపట్టి అతని చంపింపగోరెను గాని ఆమె చేతకాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. అయితే తగిన దినమొకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచెను గనుక రాజు, నీకిష్టమైనది ఏదైనను నన్నడుగుము, నేను నీకిచ్చెదనని ఆ చిన్నదానితో చెప్పెను. మరియు నీవు నా రాజ్యములో సగము మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చెదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. గనక ఆమె వెళ్లి నేనేమి అడిగెదనని తన తల్లినడుగగా ఆమె బాప్తిస్మమిచ్చు యోహాను తల అడుగుమనెను. వెంటనే ఆమె త్వరగా రాజునద్దకు వచ్చి బాప్తిస్మమిచ్చు యోహాను తల పల్లెములో పెట్టి, ఇప్పుడే నాకిప్పంప కోరుచున్నానని చెప్పెను.
రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండియున్న వారి నిమిత్తమును ఆమెకు ఈయను ఆననొల్లక పోయెను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రౌతును పంపెను. వాడు వెళ్లి చెరసాలలో అతని తలగొట్టి పల్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను. ఆ చిన్నది తన తల్లికిచ్చెను. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకునిపోయి సమాధిలో ఉంచిరి. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి. అప్పుడు ఆయన, మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవుచూ నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెలుచుండగా జనులు చూచి అనేకులాయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. గనక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్లి భోజనమునకైన ఏమైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకాయన, మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు, మేము వెళ్లి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయనను అడిగిరి. అందుకాయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలునున్నవనివి. అప్పుడాయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పునను 70 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకును తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికిని పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపళ్ళు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని యుండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పాను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయెను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. వారు అవతలకు వెళ్లి గన్నేసెరెతు దగ్గర ఒడ్డుకు వచ్చిన దరి పట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతటా పరుగెత్తుకుని పోయి ఆయన యున్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకుని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్లలోనూ ఆయన ఎక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. కీర్తనల గ్రంథం 17వ కీర్తన. యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చునది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును.
రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. నన్ను పరిశోధించితివి, నాకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుష్యుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొనియున్నాను. మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొనియున్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొర్రపెట్టుకొనియున్నాను. దేవా, నీవు నాకుత్తరమిచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణు జొచ్చిన వారిని వారి మీదికి లేచువారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరచుకొనియున్నారు. వారి నోరు గర్వముగా మాటలాడును. మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొనియున్నారు. మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడి సింహము వలెను, చాటైన స్థలములలో పొంచు కొదమ సింహము వలెను ఉన్నారు. యెహోవా, లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి, ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసెదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును.